ఇవాళ లేట్ అయిపోయింది, మళ్ళా టైం మీద రాలేకపోయినాను. 11:02 అవుతుంది. ఫస్ట్ బుకింగ్ మనకి ఇప్పుడే వచ్చింది. తాడబంద్ నుంచి 2 కిలోమీటర్స్ పికప్ వచ్చింది. దమ్మాయి కూడా దిక్కి వెళ్ళాలి. ప్రకాష్ నగర్ తాడబంద్ సిగ్నల్ దగ్గర అవి ఉంటాయి కదా టెంపుల్, చెక్కతోటి గుడులు తయారు చేస్తారు వాళ్ళు. అది పికప్ చేసుకొని డెలివరీ చేయాలన్నట్టు. వచ్చేసినాను ఆల్మోస్ట్ పికప్ పాయింట్కి. రైట్ పోయి లెఫ్ట్ కొడితే అదే చేసినాం పికప్ పాయింట్కి. ఇక్కడ గుడిలు ఉన్నాయి కదా, ఇవి పికప్ చేసుకోవాలి. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. కస్టమరు ప్యాకింగ్ మెటీరియల్ అడుగుతున్నాడు. మా కాటన్ బాక్స్ కింద అవన్నీ ఎడికెళ్ళి తెస్తాం, నా దగ్గర ఏం లేవని చెప్పిన. ప్యాకెట్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకోవాలని చెప్పిన. ఆర్డర్ క్యాన్సిల్ చేసి డ్రైవర్ రీజన్ పెడుతున్నాడు, సామాన్లు లేవని. మన దగ్గర ఉంటే సామాన్లు అవన్నీ. చలో మనకి ఇంకొక ఆర్డర్ వచ్చింది, పోదాం నడవండి. ఇప్పుడు మనకి రెండో ఆర్డర్ వచ్చింది. అంటే ఫస్ట్ క్యాన్సిల్ అయింది కదా, ఇది 4.4 కిలోమీటర్ నుంచి వచ్చింది. ఎంఎంఆర్ గార్డెన్ దగ్గర నుంచి. ఆడ నుంచి మాదాపూర్ సైడ్ వెళ్ళాలి. పోదాం నడవండి. ఇక మనం వచ్చేసినాము లొకేషన్కి. కస్టమర్ కాల్ చేద్దాం. ఎక్కడ ఉండు ముందట కనిపిస్తుందా, ఈ గోడౌన్లో నుంచి పికప్ మనది. ఇది మన లోడు. 4 బండలు ఉన్నాయి. స్టార్ట్ అయిపోయినాను. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇది కైతాల్పూర్ ఫ్లైఓవర్. ఈ నుంచి ఎంత అంటే ఇంకో 4 కిలోమీటర్స్ ఉన్నది. కస్టమర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. వాళ్ళు పేపర్ ఇవ్వటానికి లేట్ చేసిర్రు అన్నాడు. లోడింగ్ 2 నిమిషాలలో చేసేసిర్రు, పేపర్ ఇవ్వటానికి అర్ధగంట చేసిర్రు. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి, డ్రాప్ పాయింట్కి. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద ఉన్నా. ఇక లెఫ్ట్ సైడ్లో దోలాడుకోవాలి. ఎలక్ట్రానిక్ షాప్ ఎక్కడ ఉందో, ఈ లైన్లోనే ఎక్కడో ఉన్నది. డెలివరీ చేసేద్దాం. ఇక మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 522 రూపీస్ మిగిలినాయి 645 నుంచి. కంపెనీ కమిషన్. మన అకౌంట్ని సస్పెండ్ చేసేసిండు పోర్టర్ వాళ్ళు. ఈ ట్రిప్ కొట్టంగానే 1000 దాటినాయి అన్నట్టు. 1008 రూపాయలు అయినాయి. 1000 దాటంగానే సస్పెండ్ చేసేస్తారు ఇమీడియట్గా. మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ చేయగానే మళ్ళీ రిమూవ్ చేసినారు. ఇది చూస్తున్నారా, 3:43కి సస్పెండ్ అయితే 3:47కి మళ్ళీ తీసేసిండు పైసలు కట్టంగానే వాళ్ళకి. ఇది సంగతి. ఇప్పుడు 0 ఉంటుంది మనకి. ఇది నేను వాళ్ళకి కట్టిన డబ్బులు కట్టంగానే మళ్ళీ క్లియర్ చేసేసేది. ఇప్పుడు అకౌంట్ 0 ఉంటుంది. చలో టైం అయితే ఇంత అవుతుంది, 4 అవుతుంది అనుకోండి రఫ్గా. చూద్దాం. ఏడున్నా అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ సైడే ఉన్నాను. వేరే బుకింగ్ కోసం చూద్దాం. టైము 5:40 అవుతుంది. ఇంకా ఎన్నే కూర్చొని ఉన్నాను నేను హైటెక్ సిటీ కేపీహెచ్పి మధ్యలో. చూస్తున్నారా టైము, బండి రిజర్వ్కి వచ్చింది. కయ్యి మొత్తుకుంటుంది. అప్పటి నుంచి ఎన్నే కూర్చున్నాను బుకింగ్ కోసం వెయిట్ చేసుకుంటా. వచ్చేస్తుందేమో ఇక్కడ నుంచి. హైటెక్ సిటీ దాటి ఇటు కేపీహెచ్బి ఇటువైపు ఉన్నాను అన్నట్టు. ఇంకోటి యాక్చువల్లీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి నుంచి. కన్నుకి ఇన్ఫెక్షన్ అయింది. కన్ను కింద ఇక్కడ మంటలు వేస్తున్నది. ఏమైందో పోయి ఐస్ అయినా పెట్టాలి దానికి. చలో ఈ నుంచి అయితే పోదాము. ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయింది. మన బుకింగ్ ఎప్పుడు అయిపోయిందంటే పాదొక 4 గంటలకు అయిపోయింది బుకింగ్. 5:05, 6 2 అవర్స్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి. పోదాం నడవండి అక్కడ దిక్కు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, సాయంత్రం. యాక్చువల్లీ నేను వచ్చిందే 2 గంటలకి ఏమో.
స్టార్ట్ అయిపోయినాను ఇక్కడ నుండి. కొంచెం ముందు పోయి అంటే ఆన్లైనే పెట్టినాను, ఇప్పుడు వచ్చినా తీసేసుకుంటాను. కానీ ఇక్కడ వస్తున్నట్టు ఏమో అనిపిస్తలేవు, చాలాసేపటి నుంచి సపోర్టే చేస్తలేదు. ఇక్కడ వరకు అక్కడ బండ్లో వెయిట్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ అనుకుంటా. చలో బుకింగ్ రాగానే మళ్ళా షూట్ చేస్తాను. ఇక ఇటు వరకు రాలేదనుకో, ఈ సీదా అటు మన సనత్ నగర్ దిక్కు పోయి అక్కడ వెయిట్ చేస్తాను. ఇక ఈ రోడ్ అక్కడికి వెళ్తుంది. సారీ, సనత్ నగర్ కాదు, మూసాపేట దగ్గర వెయిట్ చేస్తాను. అక్కడ వేర్ హౌసెస్, అది కమర్షియల్ కదా, అక్కడ వస్తుండొచ్చు బుకింగ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇక మీరు చూస్తున్నది రెండో రోజు వీడియో. నిన్న కొంచెం నాకు నెత్తి నొప్పి లేచింది, ఇక్కడ కొంచెం ఎలర్జీ అయింది, దానివల్ల ఇక వచ్చేసిన ఇంటికి. ఇవాళ మీరు చూస్తుంది రెండో రోజు వీడియో. మనకి బుకింగ్ కూడా వచ్చింది, 11:20 అవుతుంది టైము. ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది పటన్ చెరువుకి. చలో పికప్ అయితే చేసుకుందాము. మీరు ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని నుంచి కంటిన్యూ చేద్దాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. రసల్పురం నుండే పికప్ ఉన్నది. ఇది మన లోడు 30 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్ పటన్ చెరువు. ప్రస్తుతానికి మూసాపేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. డ్రైవర్ కష్టాలు చూడండి, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది రోడ్డు మీద, ఇవన్నీ భరించాల్సి వస్తుంది. పటన్ చెరువు ఫ్లైఓవర్ 11 కిలోమీటర్లు ఉన్నది ఈ నుంచి. ఇంకా యాక్చువల్లీ మన లోడ్ ఎక్కువ ఉంది కదా, కొంచెం బండి మెల్లంగా పోతుంది, అందుకే నాకు డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. చాలా పోదాం నడవండి. మనం వచ్చేసినాము, అక్కడి నుంచి వచ్చినా అన్నట్టు. ఇది యూటర్న్ చేసుకున్నాం, ముందరికి వచ్చేసినా. ఓకే, కరెక్ట్. ఇది ఈ కంపెనీలో మనం డెలివరీ చేయాలి ఇంట్లో. చలో చేసేద్దాం నడవండి. ఏదో మూమెంట్ టైం అంట వీళ్ళకు. మనం 1:20కి వచ్చినాము, 2 గంటలకు లోపల తీసుకుంటారు అంట. అప్పటి వరకు గేట్ దగ్గరనే వెయిట్ చేయి అంటున్నారు. ఇదే గేట్ దగ్గరనే ఇక వెయిట్ చేస్తున్నా. నీడకు పెట్టుకున్నా, నీడనే ఉంది. ఇక బండ్లకు వస్తున్నా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి డెలివరీ చేసేద్దాం. ఇక వెయిటింగ్ టైం అయితే ఏమి ఉండదు మనకి. ప్రైవేట్లో వచ్చినాం కదా, ఇది కిరాయి. వెయిటింగ్ టైం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఓకే, పర్లేదు, పని ఖతం చేసుకొని పోదాం. టైం అయితే అవుతుంది 1:30 అవుతుంది. ఇంకో అర్ధగంట ఆగాలి. రేపు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కాంటా చేయించినాను. ఇక్కడ నుంచి పోవాలంట, వీళ్ళ బ్యాక్ గేట్ ఇక్కడ ఉంటుందంట. ఫ్రంట్ గేట్లో నిలబెట్టిరు 1 గంట సేపు ఉత్తగానే. అక్కడ పనే లేదంట, ఖాళీ ఒక ఎంట్రీ చేయించుకోనికి. అక్కడ ఎంట్రీ చేయించిన గంట తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ కాంటా చేయించినాము. ఇప్పుడు ఈ బ్యాక్ గేట్కి పోవాలంట, ఆడ అన్లోడ్ చేసుకుంటాడు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి వచ్చి కాంటా మళ్ళీ ఎంటీ కాంటా చేయించి మళ్ళీ ఈ బ్యాక్ గేట్ దగ్గరకు పోయి తీసుకోవాలి. ఇది మనం వచ్చినాము బ్యాక్ గేట్కి. గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుంది ఇక్కడ, గన్లక్. బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఎంటీ కాంటా చేయించుకొని రావాలి బయటికి పోయి. బండి అన్లోడ్ అయింది, బయటికి వచ్చినాను, మళ్ళీ వెళ్ళి కాంటా చేయించాలి. మళ్ళీ ఫ్రంట్ గేట్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ నుంచి నడుచుకుంటా సెక్యూరిటీ ఆ కాంటా దగ్గరకు వస్తాడంట. కాంటా దగ్గర పోయి నేను వెయిట్ చేయాలంట ఎంటీ కాంటా చేయించడానికి. మళ్ళీ ఎంటీ కాంటా చేయించుకొని మళ్ళీ ఈడికి రావాలి. అప్పుడు రిసీవ్ పేపర్ మీద సైన్ స్టాంప్ అవన్నీ చేసిస్తాడు. సెక్యూరిటీ కోసం ఇక వెయిటింగ్. ఇది మన వెనకాల ఉన్నది కాంటా. ఎప్పుడు వస్తాడేమో సెక్యూరిటీ. బడే కథలు ఉన్నాయి డెలివరీలా. కాంటా పెట్టించుకొని వచ్చేసినాను. ఇక ఎంటీ కాంటా స్లిప్ చూపెట్టి సైన్ చేపించేసుకొని వెళ్ళిపోయాం. ఇది
మళ్ళీ వచ్చేసినాం కంపెనీకి. ఈ బుకింగ్లో 1300 మిగిలినాయి. 1300 అంటే 1300 కిరాయినా ఇది. యాక్చువల్లీ 1500 అడిగినాను. 1500 అడగంగానే 1300 అన్నాడు. నేను అట్లీస్ట్ 1400 అయినా ఇవి అనగానే ఆన్లైన్ తీస్తూ పెడుతున్నాడు. ఆన్లైన్లో 800 చిల్లర వచ్చింది అమౌంట్. టాటా ఏస్ అమౌంట్ పుట్టిండు, అలా 800 చిల్లర వచ్చింది. లీలాండ్ది నేను లోడ్ ఎక్కువ ఉన్నది కదా అంటే సరే అని చెప్పి పక్కకు దబ్బి లీలాండ్ చూపెడుతున్నాడు. టాటా ఏస్ కంటే 10 రూపాయలు తక్కువ ఉన్నది లీలాండ్ది, హార్ట్ఫీట్ బండిది. ఏం చేస్తామని నోరు మూసుకొని 1300కి వచ్చేసిన. మార్కెట్ పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు, మరి ఏం చేస్తాం. చలో ఇప్పుడైతే ఆన్ చేసినాను, గిన్నె ఉన్నాను, అది మెయిన్ రోడ్డు. ఇక లోపలికే ఇటు వెయిట్ చేస్తున్నాను. ఇక జాగుంది కదా అని ఈయనే వెయిట్ చేస్తున్నాను. మన ఫోటో దించిండు కదా దానికి 200, అందుకే పక్కకే ఆగుతున్నా. జాగున్నది కదా ఎందుకు పోవడం అని చెప్పి. ఈడ కరెక్ట్ 3:30 అవుతుంది ఇప్పుడు. బుకింగ్ కోసం చూస్తాను, అర్ధ గంట చూస్తాను. ఎందుకంటే ఈ నుంచి ఎంటీ పోవడం అంటే కొంచెం కష్టమే. అందుకనే వెయిట్ చేస్తాను. పోయేటప్పుడు మళ్ళీ చెప్తాను బుకింగ్ ఎంత టైం పడుతుంది, లేకపోతే ఖాళీగా పోతుందనా అని. టైము 6 అయిపోయింది. ఈయన్నే వెయిట్ చేస్తున్నాను పటాన్ చెరువు దగ్గరనే. ఇక బుకింగ్స్ 2-3 వచ్చినాయి కానీ నా వరకు ఆగలేవు. ఇక పోతున్నా లోపలికి. ఇంకొంచెం అటు ఫ్లైఓవర్ దిక్కు అక్కడక్కడ పోయి ఆగుదాం. ఏం లేదు, చలో ఏం చేస్తాం, అక్కడ పోయి ఆగుదాం. చూస్తున్నారా, 0 అర్నింగ్ 3 అవర్స్ వెయిటింగ్. 3 గంటల నుంచి ఇన్నే 3:30కేమో అయిపోయింది కదా మనకు బుకింగ్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తీసుకొని పోదామని. 2-3 వచ్చినాయి పెద్ద పెద్ద బుకింగ్లు మంచి కానీ డిలే వల్ల మనకి డిలే కంప్లీట్ చేయటం అవుతలేదు. ఎందుకంటే ప్రైవేట్ కొడుతుంటాం కదా, అందుకే డిలే కంప్లీట్ కాదు మనది. చాలా వచ్చిందే సరే. పటాన్ చెరువు ఫ్లైఓవర్కి వచ్చేసినాను. ఈడ కొంచెం సేపు వెయిట్ చేస్తుందాం. 10 నిమిషాలు తక్కువ 7 అవుతుంది టైము. ఈడ కొద్దిసేపు ఆగుదాం, ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బుకింగ్స్. 8 అవుతుంది. ఈయన ఉన్న పటాన్ చెరువు ఫ్లైఓవర్ కింద వెళ్ళిపోతున్నాను. ఇక రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళా. ఇవాళైతే ఆ ఒక్క బుకింగే కుట్టినాను, ప్రైవేట్ బుకింగ్ రాలేవు ఏం బుకింగ్స్.